శివ పూజ గురించి శ్రీకాళహస్తీశ్వర శతకంలో ఈ విధంగా ఉంది. శివుణ్ణి పూజించడం వల్ల ఏమైనా జరగని అంటూ భక్తులు చెప్పినటువంటి మాటలు ఇలా ఉన్నాయి. నిన్ను సేవింపంగ నా పదలు పొడమని, నిత్యోత్సవం అబ్బని, జనమాతృండరని, మహాత్ముడరని, సంసార మోహంబు పైగొనని, జ్ఞానము కలుగని, గ్రహగతులు కుందింపని, మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. చూడండి, నేను సేవింపంగా ఆపదుల్ పొడమని, నిత్యోత్సవంబు అబ్బని, జనమాతృండనని, మహాత్ముడనని, సంసార మోహంబు పైకొనని, జ్ఞానము కలగని, గ్రహగతులు కుందింపని, మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అంటూ, ఓ పరమేశ్వర, నిన్ను సేవిస్తుంటే నాకు కష్టములే రాని, నిత్యము శుభములే కలగని, జనసామాన్యుడు అనని, గొప్పవాడనని, పొగడని, సంసార వ్యామోహం కలగని, జ్ఞానమే కలగని, గ్రహానుకూలత లేకపోని, మంచితనం వచ్చిన రాణి అవన్నీ కూడా నాకు భూషణములే. నీ పాదసేవ చేయడం వల్ల నాకు కలిగినటువంటి అలంకరణలే అని అంటూ, మంచి జరగని చెడు జరగని ఏమైనా కలగని నీ పాదసేవ చేయడం వల్లనే అవన్నీ నాకు కలిగాయి అనే భావన శ్రీకాళహస్తీశ్వర శతకంలో మనం చూడవచ్చు. మంచైనా చెడైనా అది నీ అనుగ్రహమే అంటూ శివుడిపైన భారం వేస్తున్నాం.